9735 మందికి ఇక్కడ ఇల్లులు కేటాయించి 3 సంవత్సరాలు పూర్తయితే కేవలం ముగ్గురే ఉంటున్నారంటే ఈ కాలనీలో ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది చెప్పండి. భూమి ఏమో 140 కోట్లు పెట్టి కొన్నారు. ఈ భూమి 140 కోట్ల రూపాయలు. ఎంత దూరం ఉంది తెనాలిపట్నం నుంచి చెప్పండి. 7-8 కిలోమీటర్లు మీరు రావాలంటే కనీసం రోడ్డు కూడా వేయలేదు దుర్మార్గంగా వీళ్ళు 4 సంవత్సరాల నుంచి. ఆ రోజున 35 లక్షల రూపాయలతో నేను రోడ్డు వేశాను. ఆ రోడ్డు ఈరోజు ఎట్లా మారిపోయింది చూడండి. అసలు నాకు రావడానికే 40 నిమిషాలు పట్టింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఎంతమందికి ఇళ్ల స్థలం ఇచ్చారు, కానీ మీకు ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదో మీరు చేతులు లేపండి. మీకు ఎవరు తెలియదు అనమాట ఇళ్ల స్థలం ఎక్కడుందో. ఏదో కొన్ని సమస్యలు ఉంటాయని అనుకున్నాం, కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో సమస్యలు ఉంటుందని ఊహించలేదు. నేను మీకు మాట ఇస్తున్నానమ్మా, ఈరోజు 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ మనం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మీకు మాట ఇస్తున్నాను, ఈ నెల రోజుల్లో కొన్ని చేయగలిగే పనులు ముందు మీకు చెప్తాను. ఒకటేంటంటే మీ ప్లాట్ ఎక్కడుందో మీకు 100% మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే బాధ్యత ఈ అధికారులది, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్టి పరిస్థితిలో చూపిస్తారు. రెండోది, ఎవరైతే కాంట్రాక్టర్లో మోసం చేసి మీద డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్ళకి 2 వారాలు గడువిద్దాం. 3వ వారం కల్లా వాళ్ళ పనులు మొదలు పెట్టబోతే ఖచ్చితంగా డిఎస్పీ గారు, ఈ హౌసింగ్ గారు వాళ్ళపైన కేసులు పెట్టి మేము ముందుకెళ్తాం. 3వ అంశం, దీంతో పాటు మేము చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడే మన పబ్లిక్ హెల్త్ వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొలా వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా, ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం. 140 కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములు కొని ఎవరి లాభం కోసం అది మీకు తెలుసు. దాని వెనక కథంతో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేస్తున్నారు తహసీల్దార్ గారు. ఖచ్చితంగా వదలను, ఎవరిని వదలను. దాంట్లో చేసిన అవినీతిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. 140 కోట్లు దానికి ఖర్చు పెట్టారు, 60 కోట్ల రూపాయలు ఖాళీ కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. ఏముంది ఇక్కడ ఖర్చు పెట్టింది చెప్పండి. రోడ్ల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. కాలనీలో నేను పర్యటించినప్పుడు, నేను నడిచినప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. దానికి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి 10 లక్షల రూపాయలు నేను మంజూరు చేసి రాబోయే నెల 2 నెలల్లోపే ఖచ్చితంగా మీ కాలనీలో ఒక 2-3 అంతర్గత రోడ్లు పూర్తి చేసే విధంగా ముందుగా ఒక కార్యక్రమం చేపడతానని మీకు మాటిస్తున్నాను. ఈరోజు ఉదయమే నేను చెప్పాను, ఈ హౌసింగ్ గారికి తెనాల్లో ఉన్న ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేస్తాం, సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తాం. మీరు ఫోన్ చేసినా లేదా మీరు అక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా అక్కడ ఒక అధికారి ఉండి మీకు ఆ సమస్య గురించి వివరాలు తెప్పించుకుని కంప్యూటర్లో చూసి ఇమ్మీడియట్గా మీకు స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.